వెల్కమ్ టు సాయిరామ్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పకోడా అండి. ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. దీనికి మనం తీసుకోవాల్సింది కొంచెం కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, అలాగే 3 ఎర్రగడ్డలు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎర్రగడ్డలు అనేవి పొడుగ్గా సన్నగా తరుక్కోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. ఈ అల్లాన్ని మనం దంచుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు అనేవి చూస్తున్నారు కదా అండి, దీన్ని ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు అనేవి పిన్నిస్ తోటి సన్నగా ఇట్లా గీరుకున్నట్టు చేసుకోవాలి. ఇది ఎందుకు అట్లా చెప్తున్నానో లాస్ట్లో మీకు చూపిస్తాను. అలాగే నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గిన్నెలు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత సగం గ్లాస్ అనేది బియ్యం పిండి తీసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర అనేది ఇందులో వేసుకుంటున్నానండి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న అల్లం అనేది ఇందులో వేసుకోవాలండి. ఇందాక మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, సరిపడా ఉప్పు వేసుకోవాలండి, తగినంత కారం వేసుకోవాలండి. ఆ తర్వాత నేనైతే ఆశీర్వాద్ వాడుకుంటున్నాను కారము. మీరు మామూలుగా బయట కారమైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంత నేను కరివేపాకు తీసుకున్నాను కదా అండి, అది వేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము పిండి ఎంత బాగా అనేది కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మనం తరుక్కున్న ఎర్రగడ్డలు అనేవి కూడా కొంచెం మనం కలిపేటప్పుడు కూడా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఎర్రగడ్డల టేస్ట్ అనేది కూడా మనకి పకోడా తినేటప్పుడు తగులుతుంది. అలానే ఇందులో ఏంటంటే ఉల్లిపాయల రసం అనేది కూడా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి సరిపడా వాటర్ అనేది పోసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటా ఉండండి. మరీ పిండి అనేది గట్టిగా రాకూడదు, అంత లూజ్గా రాకూడదు, కొంచెం మీడియంలో వచ్చేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా పిండికి సరిపడేంత నీళ్ళు పోసుకున్నాము. మనకి పకోడా అనేది పిండి అనేది ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మన నూనెలో పకోడా పిండి వేసిన తర్వాత మనకు పకోడాలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని పకోడా అలాగే వేయించుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి మీద బాణలు పెట్టుకొని ఇప్పుడు దీంట్లో పకోడాకి సరిపడా నూనె అనేది పోసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఇంత పిండి కలుపుకున్నాం కదా అండి, దాంతో పకోడా ఏ విధంగా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పిండి అనేది పకోడా ఎలా వేసుకోవాలండి, చేత్తో చూపిస్తున్నాను చూడండి. మనం కొంచెం చేతికి అనేది పకోడా పిండి ఈ విధంగా తీసుకోవాలండి. ఆ తర్వాత పైన కొంచెం మనం ముగ్గులు వేసినప్పుడు రంగులు ఎలా చల్లుకుంటామో అలా చల్లుకోవాలండి. జోక్ మా బాగా చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం ఈ పకోడీ అనేది తీసుకోవాలి. తీసి ఈ విధంగా ప్లేట్లు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ముందు చేస్తున్నాను కొన్ని, మీకు శాంపుల్ చూపిద్దామని. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం పచ్చిమిరకాయ అనేది ఈ విధంగా పిన్నిస్తాం. ఇంత పొడవున అనేది కోసుకున్నాను, ప్రతిదానికి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
లైట్గా ఉప్పు తీసుకొని ఇప్పుడు మనం కోసాం కదండి దాని మీద ఇలా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నిటికీ ఉప్పు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉప్పు అనేది వేసుకున్న మిరపకాయకి అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం పకోడా లేపించుకున్నాం కదా ఆ నూనెలో అనేది వేసుకుంటున్నాము. ఇంకా ఇది వేసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్న పర్లేదండి. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ గా ఉంటుంది కదా, ఆ హీట్ కైనా ఇది అయిపోతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చిమిరకాయ మీద తెల్లగా ఇలా లేయర్ అనేది వచ్చిన తర్వాత మనం తీసి పక్కన అనేది పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది అయిపోయినట్టేను. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పకోడా అనేది ఎంత సింపుల్ గా చేసుకున్నాము. మీరు కూడా ఇట్లాంటి పకోడా అనేది ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మేమేమన్నా వీడియోస్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వీడియో అందుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఫ్రెండ్స్, రోజు చూస్తూ ఉండండి మన సాయిరామ్స్ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పకోడా అనేది మా నాన్నగారు రుచి చూసి చెప్పబోతున్నారు ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు నేను కొంచెం పకోడా అనేది తీసుకొని మా నాన్నకి ఇవ్వబోతున్నాను. మా నాన్నగారు అనేది ఈ పకోడా ఎలా ఉందో టేస్ట్ చెప్పబోతున్నారు. ఆనా ఇదిగో. ఎలా ఉంది? కరకరలాడుతా చాలా బాగుందండి ఫ్రెండ్స్. దీంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. చలికాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్నాక్స్ పరంగా చాలా బాగుంటుంది. ట్రై చేయొచ్చు, తప్పలేదు. కరకరలాడుతా క్రిస్పీగా బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా నాన్నకి అయితే క్రిస్పీగా కరకరలాడుతూ బాగుందని చెప్పాడు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.